ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనోభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే సప్త ప్రాకార మధ్యే సరసిజముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్ధమానర్థియత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగే సయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి మా ప్రాణ స్నేహితురాలు కూడా అయినటువంటి రమను మనసారా అభినందిస్తున్నాను. ఇంతవరకు చేస్తాను మనను అని ఆమె నాకు మాట ఇవ్వలేదు, చెయ్యాలి మీరు అని నేను ఆమెను ఒత్తిడి చేయలేదు. మా స్నేహం అలా ఉంటుంది. ఎందుకు మాట్లాడకుండా ఊరుకుంటారు, చెప్పచ్చు కదా అని ఏదో సరదాగా అన్నా దాని మీద స్ట్రెస్ ఉండేది కాదు ఎప్పుడూ కూడా. కానీ నివురు కప్పిన నిప్పు అంటారు చూసారా, దానిలో ఉండేటటువంటి శక్తి తెలియాలి అంటే ఆ నివురు తొలగాలి, ఆ జంకు వీడాలి. అయ్యో సరిగ్గా చెప్పలేనేమో. ఒకసారి ఎప్పుడో మాటల మధ్యలో అన్నారు, అమ్మగారు నేను కానీ సరిగ్గా చెప్పలేకపోతే, మేము ప్రాణ స్నేహితులమైన అమ్మగారు అనే పిలుస్తారు నన్ను ఆమె, అమ్మగారు నేను సరిగ్గా చెప్పలేకపోతే నేను మీకు తక్కువతనాన్ని తెచ్చిన దాన్ని అయిపోతానేమో అని నాకు భయం, అమ్మగారి ఫ్రెండే చెప్పలేదు, అయ్యో ఇంకేంటి అమ్మగారి ఇది అని మిమ్మల్ని ఎవరైనా అంటారేమో అని నాకు భయం అన్నారు. తప్పించుకోవడానికి మార్గాలు బాగానే ఉంటాయి అన్నాను నేను సరదాగా నవ్వుకుంటూ. ఒకసారి అలా అనుకున్నాం అంతే. కానీ ఇవాళ చేసినటువంటి ఈ ప్రయత్నం నిజంగా రమ వల్ల నాకు ఇంతవరకు ఏ ఆనందం పొందలేదనే కొరత ఉందో ఆ ఆనందం పరిపూర్ణంగా అందింది. నిన్న నేను చెప్దామనుకున్నాను, 3 శ్లోకాలు చెప్పుకున్నాను. రేపు మననం చేసేవాళ్ళు కావాలంటే 2 చెప్పండి, 3వ శ్లోకం తర్వాత వాళ్ళు దాన్ని కలుపుకుంటారు అని అనుకున్నా. ఇందాకనే అనుకుంటున్నాను, పాప ఇవాళ ఎవరు మననం చేస్తారో కానీ 3 శ్లోకాలు చెప్పాలి, సమయంలో చెప్పలేకపోయినా వాళ్ళని ఆపకూడదు అని అనుకున్నా. కానీ మీ సమయం మీరే తీసుకోండి అన్నారు రమగారు. 1 నిమిషం మనకే ఇచ్చేసారు, నాకేం అక్కర్లేదు. 3 శ్లోకాలు 3 నిమిషాల్లో కూడా నేను చెప్పేయగలను, బాగుంటది కదా అని మరో నిమిషం కూడా తీసుకున్నాను అన్నారు. కానీ చక్కగా సంగ్రహం ఎవరు కూర్చారో, రమగారే కూర్చుకున్నారు లేక ఎవరైనా వారికి సహాయం చేశారో నాకు తెలియదు, కానీ ఆ కూర్పు చాలా బాగుంది. సమగ్రత చెడకుండా, ఆ శ్లోకంలో ఉండేటటువంటి విషయానికి కొరత కలగకుండా, సమయం మించకుండా, ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అంశాలన్నింటినీ అందులో పరామర్శిస్తూ చక్కగా కూర్చున్నటువంటి ఆ కూర్పుని నేను ముందుగా మనసారా అభినందిస్తున్నాను. కానీ దాన్ని చక్కగా ఉచ్చరిస్తూ దాంట్లో ఉండేటటువంటి భావాన్ని ప్రకటిస్తూ
తనదైనటువంటి శైలిలో మళ్ళీ దాన్ని మంచి మాటలతో కలుపుకుంటూ, అలాంటి ముఖ తిరుముఖ మండలం మన హృదయాలలో విహరించుగాక అనేటటువంటి పదాలని కూర్చుకుంటూ అనుసంధానం చేసినటువంటి విధానం కూడా చాలా బాగుంది. ప్రధానంగా 3 శ్లోకాలు నిర్దుష్టంగా చూడకుండా అనుసంధానం చేసి తనకుండేటటువంటి శక్తిని నిరూపించుకున్నారు. అది చాలా ఆనందాన్ని కలిగించింది. చాలా చురుకుతనం, చాలా అంటే 10 చేతులతో 10 పనులు చేయగలిగేటటువంటి రీతిలో ఆమె జీవితం సాగింది. నేనే ప్రత్యక్ష సాక్షిని. ఇవాళ 3 శ్లోకాలైనా తడబడకుండా చక్కగా నింపుగా విషయాన్ని అందించి, నేను ఇన్నాళ్ళు నా శక్తిని దాచుకున్నాను, నేను ఎన్నోసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఎన్నోసార్లు ఆమెతో కలిశాను, కానీ నాకు కూడా చూపించకుండా దాచుకున్నటువంటి సంపదని ఇవాళ బట్టబయలు చేసుకున్నారు. ఇక ఈ సంపద మాదే అని మాత్రం మేమందరం తీసుకుంటున్నాం. ఇక ఈ రకమైనటువంటి వ్యాసంగంలో సంకోచించకుండా ముందుకి రావాలి. ఆచార్యులని తలుచుకుని, మీ ఆచార్యులని ఇవాళ మీరు శ్లోకం చదువుతూ ఉంటేనే అయోధ్య స్వామి వారు నా కనుల ముందర కదలాడారు. అలాంటి మహానుభావుల వల్ల వారి సంబంధం ఉన్న మనం వారికి ఆనందాన్ని కలిగించాలి అంటే ఈ రకమైనటువంటి వ్యాసంగాన్నే మనం అలవరుచుకోవాలి. నిస్సందేహంగా సంకోచం లేకుండా ముందుకి రావాలి. మీలో ఆ శక్తిని పెంపొందించగలిగేటటువంటి బాధ్యత భగవంతుడిది, ఆచార్యులది అని అనుకుంటూ ఇక మీదట ఈ వ్యాసంగాన్ని చక్కగా నెలకొకసారైనా ఇది 4వ ఏడు, 3 ఏళ్ల బట్టి ఇవ్వనిది 3 శ్లోకాలలో ఇచ్చారు, కానీ సమయం తక్కువైనా ఇచ్చారు. ఈ 4వది ఇంకా ఉందన్నమాట. ఈ 4వ ఏడాది చేయవలసినటువంటిది ఇంకా ఉంది. దీన్ని ఒక రొటీన్ వ్యాసంగం కింద చేసుకోవాలి అని రమకి సూచన చేస్తూ, ఆమెకి ఇతోధికమైనటువంటి సామర్థ్యం కలిగి, ఇతోధికంగా ఆచార్య అనుగ్రహం కలిగి, రంగనాథుని అనుగ్రహం కలిగి ఈ సద్గ్రంథాధ్యయనం సఫలం కావాలి అని ప్రార్థన చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం శ్లోకానుసంధానంతో. శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ ముక్తిమధీమహే యదుక్తయస్త్రై కంఠే యాంతి మంగళ సూత్రతాం. 91 దగ్గర నుంచి అనుసంధానం చేసుకుందాం. కిరీట చూడరత్న రాజిరాధిరాజ్య జల్పిక ముఖేందు కాంతిరున్ముఖం తరంగితే వరంగిణ శిఖారత్నోద్దీప్రం దిశి దిశి చ మాణిక్యమకరీ లసత్శృంగం రంగ ప్రభుమణి కిరీటం మనుమహే సముత్తుంగస్ఫీతం చిదచిదధిరాజశ్రియ ఇవ ప్రియా క్రీడం చూడామణిమపి నితంబం తమభితః విహరతు మయి రంగిణశ్చూళికా భ్రమరకతిరకోర్ధ్వపుండ్రోజ్వలం ముఖమమృతతటాకచంద్రాంబుజ స్మయహర శుచిముగ్ధ మందస్మితం ముఖపుండరీకముపరి త్రికంటకం తిలకాశ్చ కేసరసమాస్వమౌక్తికాః ఇహ రంగభర్తురభియన్మధువ్రత ప్రకరశ్రియం భ్రమరకాణి బిభ్రతి హృదయం ప్రసాదయతి రంగపతేః మధురోత్ఫపుండ్రతిలకం లలితం అళికార్థచంద్రదళ సంవలితాం అమృతశ్రుతిం యదభిశంకయతి. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. నిన్న చెప్పుకున్నటువంటి విషయాలను కూడా ఇప్పుడు మననం ద్వారా జ్ఞాపకం చేసుకున్నాం. ఇవాళ మనం చివరిలో రోజులాగే కాస్త అభ్యాసాన్ని కూడా చేయబోతున్నాం. 2 టీమ్స్ కాదు 3 టీమ్స్ అని చెప్పుకోవచ్చు సిద్ధంగా ఉన్నాము అని మెసేజెస్ పెట్టారు. అంచేత అది కూడా మనం చేసుకుందాం. అందరూ కూడా ఎంకరేజ్ చేయండి, ఉంటే మరింత ఉత్సాహంగా వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని మనం వ్యాసంగాన్ని కూడా నిలుపుకోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే తొందరగా పూర్వ శతకాన్ని పూర్తి చేసుకోవాలి. కాబట్టి ఇవాళ కూడా మన అర్థానుసంధానం సక్రమంగానే సాగుతుంది. కాకపోతే ప్రమాణ తిరట్టు అనుసంధానంలో కొంచెం తగ్గించుకుందాం మనం అనేదాన్ని మీకు సూచన చేస్తున్నాను. ముందుగా మనం చేసుకోవాల్సినటువంటి ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ లో నిన్న 3 శ్లోకాలు మనం అనుసంధానం చేసుకున్నాం. పదాన్ని బట్టి శ్లోకం మనకి గుర్తు వస్తోందా రాదా అనేటటువంటి రీతిలో చేసే ఎక్సర్సైజ్ లో నిన్న 93వ శ్లోకం ఉంది చూడండి. అందులో 3 యొక్క గర్వాన్ని పోగొట్టింది ముఖము, తీర్ముఖము అని మనం చెప్పుకున్నాము. ఆ 3 ఏవి అంటే, ఒకటి తటాక, అమృత తటాక, చంద్ర, అంబుజ అనే పదాలు వచ్చినాయి.
ఇందులో అమృతౌఘం అనే పదం మనకి ఇంతకు ముందు వచ్చింది. అమృత ప్రవాహము అని పరమాత్మని గురించినటువంటి ప్రస్తావన వచ్చింది. నేను అంటున్న పదాలు గుర్తుపెట్టుకోండి. తటాకం అనే పదం, చంద్రహ అనే పదం, అంబుజం అనే పదం ఇంతకు ముందు ఏ ఏ శ్లోకాలలో వచ్చాయి అనే దాన్ని మనం గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్. ఎవరిది వాడికి పెట్టేస్తున్నారు. ఉత్ఫుల్ల పంకజ తటాకం. తటాకం అనేటటువంటి పదం మనకి ఉత్ఫుల్ల పంకజ తటాకం అన్న చోట వచ్చింది. ఇక్కడ అమృత తటాకం, అమృతౌఘం అని కాకుండా అమృత తటాకం అనేటటువంటి పదప్రయోగం. 63, 64 తేడాలు పెడుతున్నారు మీరు చూడండి. లేదా రంగధుర్యాభిధానం స్మితమివ పరిఫుల్లత్ పుండరీకం తటాకం. గుడ్. రెండిట్లోనూ తటాకము అనేటటువంటి పదం ప్రయోగింపబడింది. ఇక చాలు. చంద్ర పదం ఎక్కడుంది అంటే ఖచ్చితంగా చంద్ర పుష్కరిణి అనే చోటే మనకి కనిపిస్తుంది. చంద్ర పుష్కరిణి అనేది 84 అనేది మీరు పెడుతున్నారు. 84లో ఎక్కడుంది? అది ఏ నెంబర్ పెడుతున్నారు, దేనికి పెడుతున్నారు ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వకుండా పెట్టండి. మనం ముందు తటాకం దగ్గర అందులో 84లో తటాకం అనేది ఎక్కడుంది? 84 ఎందుకు పెడుతున్నారు నెంబరు? కన్ఫ్యూజ్ అవుతున్నాం మనం. చంద్రపదానికి మీరు చెప్తున్నారా? చంద్రపదం కూడా 84లో లేదే. రంగచంద్రం అనే దగ్గర మీరు చూసి పెడుతున్నారు. ఓకే, కానీ అలా నేను అడగటం లేదు. రంగచంద్రం అన్నది కాదు, రంగ అనే పదంతో కూడిన విశేషణాలన్నీ పక్కకు పెట్టండి. అలా కాకుండా చంద్రుడు, చంద్రుడు అనే అర్థంలోనే రావాలి. రంగచంద్రుడు అనేది రంగనాథుణ్ణి చంద్రుడిగా చెప్పడం. కానీ ఇక్కడ మనం చంద్ర పదాన్నే తీసుకుంటున్నాం. గుడ్. చంద్రపదం మనకి చంద్ర పుష్కరిణి దగ్గరే వస్తుంది. తాపత్రయీ మైందవ అనేటటువంటి శ్లోకంలో ఆ చంద్రుడు అక్కడ స్నానం చేసి పునః దీధిదితామవాప అనేటటువంటి శ్లోకం నెంబరు కాకుండా మీరు తాపత్రయీం ఐందవ పుష్కరిణ్యాం అనేటటువంటి శ్లోకం దగ్గర చంద్రహ అనే పదం వస్తుంది. రంగచంద్రహ, రంగేందుహు ఇవన్నీ వదిలేయండి. అవి కాకుండా ఉండేటటువంటి చంద్రహ సుధాదీధితామవాప అక్కడ చంద్రపదాన్ని మనం చంద్రుడు అనే అర్థంలోనే తీసుకుంటున్నాం అన్నమాట. గుడ్. నెక్స్ట్ అంబుజం అనేటటువంటి ఒక పదం వచ్చింది చూడండి. అంబుజం అనే పదం మనకి ఏ శ్లోకంలో వచ్చింది అంటే నిన్ననే మనం అది అనుసంధానం చేసుకున్నాం. అబ్జన్యస్త పదాబ్జం అనేటటువంటి శ్లోకంలో అబ్జము, ఈ తామరలు అనడానికి ఎన్నో పదాలు వచ్చాయి మనకి, కానీ అబ్జము కాకుండా ఇక్కడ కావలసిన పదం అంబుజం అనే పదం. ఆ శ్లోకంలోనే ఒక ప్రయోగం ఉంటుంది. చూడ. గుడ్. నెంబర్ 74. చూడాచుంబి ముఖాంబుజం. అక్కడ ఒక చోట అంబుజం అనే పద ప్రయోగం ఉంది. అంబుజం అనే అర్థం ఇచ్చే పదాలు రకరకాలుగా ప్రయోగింపబడినాయి. ఇక్కడ మాత్రం అంబుజం, చూడాచుంబి ముఖాంబుజం, ముఖం అనేటటువంటి అంబుజం అని అక్కడ ఈ 3 పదాలు మనకి ఇంతకు ముందు శ్లోకాలలో వచ్చాయి అని మనం గుర్తించుకుంటూ నెక్స్ట్ శ్లోకం దగ్గరికి వద్దాం. ఇందులో ఎక్కువ అక్కర్ లేకుండా 19లో ఇక్కడ రంగభర్తు అని ఒక పద ప్రయోగం ఉంది 94లో. ఈ పదంతో ప్రారంభమయ్యే శ్లోకం చెప్పండి. రంగభర్తు అనే పదంతో, రంగభర్త అనే పదం ఇంకా ఉండవచ్చు, కానీ దీంతో ప్రారంభమయ్యే శ్లోకం మనకొకటి వచ్చింది. ఆయన సౌకుమార్యాన్ని గురించి వర్ణించేటటువంటి శ్లోకం. గుడ్. రంగభర్తురపి లోచన చర్చాం సాహసావళిషు లేఖయమానం అనేటటువంటి ఒక శ్లోకంలో రంగభర్తు అనేటటువంటి పదం మనకి ప్రయోగంలోనే వచ్చింది, ప్రారంభంలోనే వస్తుంది. ఆ శ్లోకాన్ని గుర్తుపెట్టుకుందాం. అలాగే నిన్నటి ముందు శ్లోకంలో మందస్మితం అని ఒక పదం ఉంది చూడండి. మందస్మితం అనేటటువంటి పదం కూడా మనకి ఇంతకు ముందు ఒక శ్లోకంలో వచ్చింది. మందస్మితం ఎక్కడొచ్చింది? మనతో మాట్లాడుతున్నాడా ఆయన అనేటటువంటి ఒక పదంతో వస్తుంది. గుడ్. మనతో మాట్లాడుతున్నాడా అన్నట్లుగా ఉంది అనేటటువంటి పదంతో వస్తుంది. సంభాషమాణమివ సర్వవశం వదేన మందస్మితేన మధురేణ చ వీక్షణేన అని వస్తుంది. 93లోదే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి 93 పెట్టక్కర్లే. అంతకు ముందు వచ్చిన శ్లోకాలలో మనం తెలుసుకోవాలి. విహరతు ఆ శ్లోకం మనకు అవసరం లేదు, అందులోంచే మనం వెనక్కి వెళుతున్నాం అన్నమాట. అందుకని మందస్మితేన
మధురేణ చ వీక్షణేన అనేటటువంటి పదప్రయోగం కలిగినటువంటి శ్లోకం. అది సంభాషమాణమివ. ఎలా మాట్లాడుతున్నాడు అంటే చూపులతో మాట్లాడుతున్నాడు, మందస్మితంతో మాట్లాడుతున్నాడు అనేటటువంటి ప్రయోగం మనం ఇంతకు ముందు అంటే పదం అనేసరికల్లా ఆ పదం ఉన్న శ్లోకం మనకి జ్ఞాపకం వస్తోందా లేదా అనేదాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇంకా చాలా ఉన్నాయి. హృదయం ప్రసాదయతి, ఇక్కడ మధురోర్ధ్వపుండ్ర తిలకం, ఊర్ధ్వపుండ్ర తిలకం అనే పదప్రయోగం ఉంది చూసారా, అది కూడా ఇంతకు ముందు మనకు ఒక శ్లోకంలో వచ్చింది. నిన్న ఆ శ్లోకాన్ని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఆయత్ కిరీటమళికోల్లసదూర్ధ్వపుండ్రం అనేటటువంటి శ్లోకం నెంబర్ పెట్టారు కదా, అది కరెక్టో కాదో చూసుకోండి. ఆయత్ కిరీటం 73 64 73లో ఆయత్ కిరీటం అళికోల్లసదూర్ధ్వపుండ్రం. ఆ అళికోల్లసద్ అనేది అళిక పదం కూడా మనకి మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా, మ్యూట్ లో పెట్టుకోండి తల్లి, ఎవరిదో అన్మ్యూట్ అయింది. అళిక అనేటటువంటి పదము ఉంది, ఊర్ధ్వపుండ్రం అనేటటువంటి పదం కూడా మనకి ఈ శ్లోకంలో ఉన్నాయి. ఆ రెండిటిని కలిపినటువంటి పదప్రయోగం మనకి అళికోల్లసదూర్ధ్వపుండ్రం. 73 74 నిన్న చెప్తున్నాం కదా, నంబరు మాళ్ళని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి వర్ణించినటువంటి అంశాలు అని అనుకున్న 2 శ్లోకాలు. వాటిలో ఈ పదాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈనాటి మన అర్థానుసంధానాన్ని ప్రారంభం చేసుకుందాం. ఊర్ధ్వపుండ్రం ఎలా ఉంది అంటే అమృత ప్రవాహంలా ఉంది. మిగిలినవన్నీ మనకి అర్థమవుతాయి. రేఖలు అంటే ఊర్ధ్వంగా ఉండేటటువంటి రేఖలు మనకి తెలిసే, కానీ అళికార్థచంద్ర సంవళితాం అన్న చోట మనం దృష్టి మనకు ఎదురుగా ఆ సన్నివేశం కనపడాలి అని అంటే ఒక ప్రవాహం, అదే అమృత శృతి అంటారు. అమృత ప్రవాహము అనే అమృత స్రావం అని అంటున్నారు అనమాట. ఇది ఎలాంటిది అంటే ఒక ఫౌంటైన్ లా ఊహించుకోండి. ఎప్పుడైనా ప్రవాహము కిందకి జారుతుంది, ఊర్ధ్వముఖంగా ఉంటుందా అంటే జలధారలు పైకి ఎగిసి పడుతూ ఉండేటటువంటి సన్నివేశం మనకి కావాలి అంటే అది ఫౌంటైన్ లాగా మనకు కనపడాలి. అది ఎలా సంవళితం అంటే దానికి ఒక కిందని ఒక ఆధారం ఉండాలి కదా, ఆ ఆధారం ఏది అంటే అళికము అన్నారు. నుదురు, ఆ నుదురు ఎలా ఉంది అంటే అర్ధచంద్రాకారంలో ఉంది. సంవలితం, దాని చేత సంబాళింపబడుతున్నా, అక్కడి నుంచి పైకి ఎగజిమ్ముతున్నా అన్నట్లుగా మనం ఆ ఊర్ధ్వపుండ్రాన్ని సేవించాలి. ఆ ఊర్ధ్వపుండ్రంతో కూడి ఉన్నటువంటి ఆ స్వామి యొక్క ముఖారవిందం నా హృదయాన్ని విశ్వసింప చేస్తోంది, ఆనందింప చేస్తోంది. ఊర్ధ్వగతి తప్పదు అని పొందుతాము అనేటటువంటి ఒక విశ్వాసం కలుగుతోంది అంటున్నారు ఆ శ్లోకంలో. తర్వాత 96వ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. ఈ శ్లోకంలో 95వ శ్లోకంలో ప్రసాదయతి అని ఉంది, ప్రసాదయతి దాకింద ఒత్తు ఉన్నటువంటి ప్రయోగం కూడా ఉంటుంది. మన పుస్తకాలలో చాలా వరకు ప్రసాదయతి అనే ఉంది. ప్రసాదయతి అంటే ప్రసాదాన్ని కలిగిస్తోంది అంటే హాయిని కలిగిస్తోంది అనే అర్థంలో మనం చెప్పుకున్నాం. దాకింద ఒత్తుంటే ప్రసాధనం అంటే అలంకారము అని అర్థం అన్నమాట. ప్రసాదయతి అంటే అలంకరిస్తోంది అని అర్థం. ఏది అలంకరిస్తోంది? నా హృదయానికి స్వామి యొక్క ఆ తిరునామము అలంకారంగా ఉంది అనే అర్థంలో చెప్తున్నారు. అదేలాగా అననంటే అవును, అది భగవంతుడు ధరించేటటువంటి ఊర్ధ్వపుండ్రమైనా, భగవంతుడు ధరించేటటువంటి ఆభరణాలైనా అవి భగవంతునివా లేక నా హృదయానికి కూడా అలంకారాలా అనేటటువంటి భావం వ్యక్తం చేయడం అనేది ఉంటుంది అని మనం అనుకున్నాం. కూరత్తాళ్వాన్ పంచస్నవాలలో అలాంటి ప్రయోగాన్ని చేశారు అని అనుకున్నాం. నిన్న ప్రధానమైనటువంటి ఒక ప్రమాణం గురించి మనం చెప్పుకున్నాము. శంకర భగవత్పాదులు చెప్పినటువంటి ఒక శ్లోకాన్ని మనకి ప్రమాణ తిరక్షణలు మనకి వ్యాఖ్యానంలో ఇచ్చారు. అది ఇవాళ మనం అనుసంధానం చేసుకుందాము అని అనుకున్నాము. అది ఒక్కసారి చూడండి. ఉత్థం తత్పుండ్రం అని ఉంది చూసారా,
అక్కడ. అందులో భగవత్పాదుల యొక్క ప్రయోగాన్ని మనం అనుసంధానం చేసుకోవాలి. అంటే ఎక్కడి నుంచి ఉత్తం అంటే భూయాత్, ఇది 2 పాదాలు, చివరి 2 పాదాలే నేను చెప్తున్నాను. ఆ శ్లోకం అంతా చదవాలంటే మనకి ఇప్పుడు సమయం ఎక్కువ అవుతుంది. ఉంటే ఎవరైనా చూసుకోండి. మనకి కావలసినది ఇది. దాని ముందు ఉండేటటువంటి భాగం ఏది అంటే పరమేశ్వరుడు అంటే మహానుభావులలో చెప్పడంలో పక్షపాతం ఉండదు అనడానికి కూడా ఇదొక గొప్ప ఉదాహరణ. నేను ఆ నెంబర్ నోట్ చేసుకోలేదు, అయినా ఒక్కసారి చదువుతాను ఉండండి. కిరీటం తర్వాత వర్ణిస్తారు ఈ దీన్ని. పాదాది కేశ పర్యంతం కదా, ఒక్క నిమిషం చూద్దాం, చదువుతాను. ఆ 43వ శ్లోకం విష్ణు పాదాది కేశాంత స్మృతి. ఆ శ్లోక పాదం దగ్గర మీరు నెంబర్ వేసుకోండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత అయినా చూసుకుంటారు. రూక్షస్మారేక్షు చాపత్యుత శర నికర క్షీణ లక్ష్మీ కటాక్ష ప్రోత్ఫుల్లత్ పద్మమాలా విలసిత మహిత స్ఫాటికైశానలింగం భూయాత్ భూయో విభూత్యై మమ భువనపతేర్భ్రూలతాద్వంద్వమధ్యాదుత్థం తత్పుండ్రమూర్ధ్వం జనిమరణతమః ఖండనం మండనం చ. జనిమరణతమః ఖండనం మండనం చ. మండనము అంటే అలంకారము అని అర్థం. ఇక్కడ వర్ణిస్తున్న సందర్భం ఏది అంటే ఈశ్వరుని మీదకి మన్మథుడు తన బాణప్రయోగం చేశాడు. ఈ కథ అంతా మనకి తెలిసినదే. పార్వతీ కళ్యాణం, గిరిజా కళ్యాణం సన్నివేశాన్ని చేయడం కోసం ఒక ప్రయోజనంతో మన్మథుని చాపం వల్ల, శరం వల్ల పరమేశ్వరునిలో ఉండేటటువంటి శక్తి సన్నగిల్లేది. మళ్ళీ ఆ శక్తి పెంపొందాలి. అలా పెంపొందడానికి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కారణమైంది. ఆ అనుగ్రహాన్ని, ఆ లక్ష్మీ అమ్మవారిని సదా ధరించి ఉండేటటువంటి మహానుభావుడైనటువంటి శ్రీమన్ మహావిష్ణువు అంటూ చెప్తున్నారు ఇందులో. ప్రోత్ఫుల్లత్ పద్మమాలా విలసిత మహిత స్ఫాటికైశాన లింగం. స్ఫాటిక ఈశాన లింగం అంటే అక్కడ పరమేశ్వరుని యొక్క లింగాన్ని గురించి చెప్తున్నారు అనేటటువంటి భ్రమ మనకి వినపడుతుంది శబ్ద ప్రయోగం వల్ల. స్ఫాటికము అంటే స్ఫటిక సంబంధమైన అని అర్థం. ఇది తిరునామానికి ఉపయోగించేటటువంటి ద్రవ్యాన్ని గురించి ఒక ఉత్ప్రేక్ష అన్నమాట. అంత స్వచ్ఛంగా కనిపిస్తుంది తిరునామం కనుక స్ఫటికతో తయారు చేయబడిందా అన్నట్లుగా స్వచ్ఛమైన. ఐశానం అంటే ఈశ్వరత్వ సూచకము అని ఐశాన లింగం అంటున్నారు. ఇక్కడ శివలింగాన్ని గురించి కాదు, తిరుముఖం మీద అలంకరింపబడినటువంటి ఊర్ధ్వపుండ్రాన్ని ఇలాగా చెప్తున్నారు భగవత్పాదులు. భూయా భూయో విభూత్యై మమ. ఆ ఊర్ధ్వపుండ్రము నాకు అపరిమితమైనటువంటి విభూతిని కలిగించేది అగుగాక. విభూతి అంటే ఇక్కడ ఐశ్వర్యం. మనం ఈ అద్వైతుల దగ్గరికి వచ్చేసరికి విభూతి అంటే ఇక్కడ ఎలాగా తిరుమణి ఎలాగో వాళ్ళు ఎలాగ విభూతిని ధరించటం, లింగం అనేసరికల్లా శివలింగం, ఇలాంటి పదాలు మనకు వినిపిస్తూ ఉంటాయి. కానీ ఈ పదాల ద్వారా ఇక్కడ అర్థం ఏదొస్తుంది అంటే భూయాత్ భూయో విభూత్యై మమ, నాకు అద్భుతమైనటువంటి ఐశ్వర్యదాయకము అగుగాక. ఏది అంటే భువనపతేహే, త్రిభువనపతి అయినటువంటి నారాయణుని యొక్క భ్రూలతా ద్వంద్వ మధ్యాత్, ఈ 2 కనుబొమల మధ్య నుంచి ఉత్థం ఉదయించిన అంటే పైకి సాగుతున్న, కనుబొమలు మొదలుకొని కదా పైకి ఊర్ధ్వపుండ్రం తీర్చబడి ఉంటుంది. తత్పుండ్రం ఊర్ధ్వం, ఆ ఊర్ధ్వపుండ్రము జని మరణ తమః ఖండనం. జని మరణ తమః ఖండనం అంటే పుట్టుక చావు అనేటటువంటి అవిద్యను ఖండించేది అవుతుంది. ఏది అంటే ఆ ఊర్ధ్వపుండ్రము అంటూ అది నాకు సకల
విభూతులను కలిగించుగాక అంటున్నారు. మనకుండేటటువంటి అవిద్యను పోగొడుతుంది, జనమరణ భయం లేకుండా జన్మ మరణ చక్రంలో పడకుండానూ చేస్తుంది, మండనం అలంకారంగా ఉంది ముఖానికి. అలాంటి ఊర్ధ్వపుండ్రము భూయాత్ భూయో విభూత్యై అంటారు మనకి శంకర భగవత్పాదులు కూడా. అలాంటి అద్భుతమైనటువంటి ఊర్ధ్వపుండ్రాన్ని భట్టర్ వారు 3 శ్లోకాలలో మనకి చెప్పారు. ఇది ఎందుకు చదువుకుంటా అంటే, ఇప్పుడు మనం ఆ ఊర్ధ్వపుండ్రం దగ్గర నుంచి ఎక్కడికి వస్తున్నాము అంటే పైకి వెళ్ళిపోవటంలే. ఎందుకంటే పైన కిరీటం చూసాం, కిరీటం చూసిన తర్వాత ముఖారవిందాన్ని చూసాం, ఆ ముఖంలో లలాటాన్ని చూసాం, ఆ లలాట పట్టం మీద ఊర్ధ్వపుండ్రాన్ని సేవించాం. అంచేత ఇప్పుడు మనం ఎక్కడికి రావాలి? ఆ ఊర్ధ్వపుండ్రపు మూలానికి రావాలి. అంటే ఆ మూలం ఎక్కడ? భ్రూలత మధ్యం. ఇప్పుడు మనకి కనపడాల్సినటువంటి అవయవం ఏం కావాలి అంటే భ్రూలతలు కావాలి, కనుబొమ్మలు కావాలి. ఆ కనుబొమ్మలని వర్ణిస్తున్నారు 2 శ్లోకాలలో భట్టర్ వారు. అంటే ఇప్పుడు మనం దేన్ని సేవిస్తున్నాం? స్వామి తిరుముఖ మండలంలో 2 కనుబొమ్మలని సేవిస్తున్నాం అన్నమాట. 2 శ్లోకాలలో జంట కాబట్టి 2 శ్లోకాలలో వీటిని అనుసంధానం చేసుకుందాం మనం. 96వ శ్లోకం సులభంగానే అయిపోతుందిలేండి. సరసీరుహే సమవనామ్య మదాత్ ఉపరి ప్రనృత్యదళిపంక్తి నిభే స్ఫురతో భ్రువా ఉపరి లోచనయోః సవిలాస లాస్యగతి రంగభృతః. మరొకసారి చదువుతాను, పదాలు విరుచుకోవడం కష్టం, చిన్న శ్లోకమే అయినా. సరసీరుహే సమవనామ్య మదాత్ ఉపరి ప్రనృత్యదళిపంక్తి నిభే స్ఫురతో భ్రువా ఉపరి లోచనయోః సవిలాసలాస్యగతి రంగభృతః. ఇందులో క్రియాపదం స్ఫురతః అనేదే తీసుకోవాలి, కానీ ఇది భ్రువములు అని భ్రూలతలు అని చెప్పడంలో అవి స్ఫురిస్తున్నాయి అనే అర్థంలో చెప్తున్నారు. స్ఫురతః స్ఫురిస్తున్నాయి అని అనుకోవాలి, అదే క్రియాపదం అని అనుకోవాలి. ఏమి స్ఫురిస్తున్నాయి అంటే భ్రువౌ అంటున్నారు, కనుబొమ్మలు అని జంట కాబట్టి ద్వివచనంలో చెప్తున్నారు. భ్రువావుపరి అని ఉంది చూసారా, దాన్ని విడదీసుకుంటే భ్రువౌ ఉపరి అని అక్కడ సంధి వచ్చి భ్రువావుపరి అని అవుతుంది. చదివేటప్పుడు మీరు భ్రువావుపరి అని చదువుకోవచ్చు, కానీ పదాన్ని విడదీసుకున్నప్పుడు భ్రువౌ అని విడదీసుకోవాలి. ద్వివచనం అన్నమాట. భ్రువౌ స్ఫురతః, కనుబొమలు స్ఫురతః స్ఫురిస్తున్నాయి అని అర్థం, అంటే కదులుతున్నాయి అనే అర్థంలో మనం ఇక్కడ అనుకుంటున్నాం. కనపడుతున్నాయి అని తాత్పర్యార్థంగా మనం తీసుకుందాం. ఎక్కడ కనిపిస్తున్నాయి అంటే లోచనయోః ఉపరి, కనులకు పైన. కనుబొమ్మలు ఎక్కడుంటాయి? కళ్ళకి పైన ఉంటాయి కాబట్టి లోచనయోః ఉపరి భ్రువౌ స్ఫురతః. ఎవరివివి అనంటే గుణసంధి కాదమ్మా, గుణసంధులు కూడా చాలా ఉంటాయి. ఇక్కడ వచ్చినది గుణసంధి కాదు, గుణసంధి లక్షణం వేరు, అందుకని అలా కన్ఫ్యూజ్ అవ్వకండి. భ్రువౌ స్ఫురతః ఎక్కడ? లోచనయోః ఉపరి, లోచనములకు పైన అంటున్నారు. ఎవరి కనుబొమ్మలు అంటే రంగభృతః, రంగనాథుని యొక్క అనేటటువంటి అర్థాన్ని, రంగభర్త అని కదా మనం ఆయన అంటాం. రంగభృతః భ్రువౌ, రంగనాథుని యొక్క కనుబొమలు, లోచనయోః ఉపరి, కనులకి పైన, స్ఫురతః కనిపిస్తున్నాయి. ఎలా కనిపిస్తున్నాయి అంటే ఎంత అందంగా ఉన్నాయో తెలుసా అంటూ సవిలాస లాస్యగతి అంటున్నారు. సవిలాస లాస్యగతి, చక్కగా విలాసంగా హేలగా లాస్యం అనేటటువంటి ఒక నృత్యం చేస్తున్నట్లుగా అనిపిస్తున్నాయి అంటున్నారు. చాలా అందంగా చూడాలి. ఇది ఒక కార్టూన్ ఫిల్మ్ ని మనం చూస్తే మనకి కలిగేటటువంటి ఒక అనుభవం లాగా అనిపిస్తుంది అనమాట. ఈ కనుబొమల యొక్క నాట్య కేళి అంటారు. ఇంకా మనం చెప్పుకుందాం, ప్రతిపదార్థం ముందు పూర్తి చేసుకుందాం. ఎలాగా అక్కడ డాన్స్ చేస్తున్నాయి, ఎక్కడ డాన్స్ చేస్తున్నాయి, ఇంతకీ వాటికి రంగస్థలం ఏదుంది అంటే రంగభర్త, ఈయన కూడా రంగనాథుడే కదా, రంగనాథుడి కనుబొమ్మలు కాబట్టి అక్కడ నాట్యం చేస్తూ
చేస్తున్నది రంగనాథుడే అన్నమాట. శ్రీరంగం అంటేనే అది నాట్య రంగం. రంగనాథునికి నాట్య రంగం అభినయించటానికి తగినటువంటి రంగస్థలం అన్నాం కనుక రంగనాథుణ్ణి ఎప్పుడూ ఒక నటునిగా చూపిస్తూనే ఉంటారు. ఆ నటుడు చేసేటటువంటి భ్రూ విలాసమే ఇక్కడ చెప్పబడుతుంది అనమాట. అందులో నాట్యంలో అభినయంలో కనులు అలాగే కనుబొమలు వీటి కదలికలు చాలా ప్రధానంగా అభినయానికి సాధనాలుగా చెప్పబడుతూ ఉంటాయి. సరసీరుహే, సరసీరుహములు అంటే సరస్సులోంచి పుట్టినటువంటి తామరలు అని అనుకుంటున్నాం మనం. సమవనామ్య వాటిని నొక్కి పెట్టి అని అర్థం. అంటే వాటిని కిందని ఉంచి అని అర్థం. లోచనయో ఉపరి అనుకున్నాం కదా, అంటే కనులకి పైన ఉన్నాయి అంటే వాటి కిందన ఏమున్నాయి? కళ్ళు ఉన్నాయి. కళ్ళంటే ఏవి? అంబుజములు, సరసీరుహములు. వాటిని సమవనామ్య వాటిని నొక్కి పెట్టి అణిచిపెట్టి కాళీయ ఫణాఫణకం మీద శ్రీకృష్ణ పరమాత్మ ఎలాగైతే నృత్యం చేశాడో అవనామ్య అంటే అణిచి ఉంచి అని అర్థం. మదాత్ ఉపరి అలా మదంతో వాటి పైన ప్రనృత్యత్ నాట్యం చేస్తున్నటువంటి అళి పంక్తి నిభే. అళి అంటే తుమ్మెద, అళి పంక్తి అంటే తుమ్మెదల యొక్క వరుస. అళి పంక్తి నిభే తుమ్మెదల యొక్క వరుసలా ఉన్నాయి అంటున్నారు కనుబొమ్మలని. అంటే కనుబొమ్మలు ఇక్కడ మనకి ఎలా కనిపిస్తున్నాయి అంటే తుమ్మెదల బారులా అవుతున్నాయి. ఎందుకు వాటికి మదం అంటే తేనె తాగేయి కనుక. ఎప్పుడైతే తేనెని పానం చేసాయో ఆ తేనెంతా తీసేసుకున్నాయి, సారాన్ని తీసుకున్నాయి కాబట్టి సరోజాలు వాటి కిందని లొంగి ఉంటున్నాయి. ఆ కిందని సరోజాలను పెట్టుకొని పైన మదంతో నృత్యం చేస్తున్నట్లుగా ఉన్నాయిట. ఏవి అంటే అళిపంక్తి అంటున్నారు. అది కనుబొమలు కాదు, తుమ్మెదల బారు. ఆ తుమ్మెదల బార్లు రెండు ఉన్నాయి. ఈ రెండు నాట్యం చేస్తున్నాయి. దేని మీద అంటే సరోజం మీద, సరసీరుహం మీద. దాన్ని కిందనుంచుకొని దాని మీద నృత్యం చేస్తూ ఉండేటటువంటి అళిపంక్తిలాగా కనిపిస్తున్నాయి. కనుల పైన చక్కగా ప్రకాశిస్తున్న కదులుతున్నటువంటి కనుబొమలు అని కనుబొమలని అళిపంక్తిలాగా చెప్తున్నారు. వాటి కదలికలని ఒక నాట్యం కింద చెప్తున్నారు. వాటి కింద ఉండేటటువంటి నేత్రాలని సరసీరుహాలుగా చెప్తున్నారు. అవి చేస్తూ ఉండేటటువంటి ఆ నృత్యాన్ని లాస్యము అని చెప్తున్నారు. ఇది ఇందులో ఉండేటటువంటి సన్నివేశం. ఇది కార్టూన్ ఫిల్మ్స్ చూస్తూ ఉంటే మనకి ఆ కదలికలు, ఆ నాట్యం, ఆ కార్టూన్స్ అన్ని కూడా సరదాగా ఎవరినైనా ఏదైనా చేసుకుంటే వాళ్ళు చేసేటటువంటి ఒక డాన్స్ ప్రక్రియ ఉంటుంది చూసారా, అలాంటి ఒక అద్భుతమైన సన్నివేశం జ్ఞాపకం రావాలి. లేదా ఇక్కడ రంగస్థలం మీద నటిస్తూ ఉండేటటువంటి నటుని యొక్క కనుబొమల కదలికలని మనం గుర్తు చేసుకోవాలి. అలా ఉన్నాయి కనుబొమలు. కానీ అళిపంక్తి నిభే అనడంలో తుమ్మెదల బారులాగా ఉన్నాయి అని ఈ భ్రూ విభ్రమణాన్ని చెప్తున్నారు. అంటే భ్రూలతల యొక్క అందాన్ని చెప్పడం లేదు, భ్రూలతల యొక్క కదలికలని చెప్తున్నారు. లతలు అంటారు అంటే పొడవుగా ఉంటాయి, తీగ సాగినట్లుగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అన్నిటికంటే కూడా ప్రధానంగా ఇది బాగా తెలుస్తుంది ఆడవాళ్ళకి. ఎన్ని రకాలైనటువంటి మేకప్లు వేసుకున్నా మనకి కనుబొమల తాలూకు స్థితి కరెక్ట్ గా లేకపోతే ముఖంలో ఎంత మార్పు వచ్చేస్తుంది అనేది అందరికీ తెలుసు. ఆ ఐబ్రోస్ చేసుకున్నప్పుడు, థ్రెడ్డింగ్ ఏవో చేసుకున్నప్పుడు ఏమైనా పొరపాటు జరిగితే ఎంత విచారం కలుగుతుందో చెప్పలేవు. అలా చెయ్యలేకపోతే అలాంటి వాళ్ళు మనకి వద్దు అని అనుకుంటున్నాం. కానీ సహజంగా ఏర్పడినటువంటి ఒక అందము తుమ్మెదల బారులులా ఉన్నాయి. ఆ తుమ్మెదల బారు కూడా చాలా ఉత్సాహంగా నృత్యం చేస్తోందా అన్నట్లుగా ఉన్నాయి అని అంటారు. ఇలాగే మనకి సుందర బాహుస్తవంలో కూరత్తాళ్వాన్ వర్ణించినటువంటి శ్లోకాన్ని కూడా ప్రమాణంగా ఇచ్చారు. అలాగే శ్రోత్రరత్నంలో ఉండేటటువంటి స విభ్రమ భ్రూలతముజ్వలాధరం, దీని మొదలుతో పాటు నెంబర్ పెట్టండి. స విభ్రమ భ్రూలతం అన్నది మనకి ఇక్కడ కావలసినటువంటి ప్రమాణము. కానీ ఈ శ్లోకం మనకి రావాలి, ఈ శ్లోకం మొదలు గుర్తు రావాలి, నెంబర్ పెట్టి మొదలుతో కూడా నెంబర్ పెట్టాలి. లేకపోతే నెంబర్ ఒట్టిదే పెట్టడం వల్ల ప్రయోజనం లేదు. అలాంటి విభ్రమం, భ్రూ విభ్రమం అనే ఒక సన్నివేశం ఇందులో మనకి కనపడదు. గుడ్. ప్రబుద్ధ ముక్తాంబుజ చారులోచనం
సవిభ్రమ భ్రూలతముజ్వలాధరం. ఇది యామునాచార్యుల వారి యొక్క భావన. లోచనముల పైన విభ్రమం అంటే కదలాడుతూ ఉండేటటువంటి భ్రూలతలు, వాటిని వర్ణిస్తున్నారు ఇందులో. ఇక్కడ సవిలాస లాస్యగతి అనడంలో ఒక అందం మనకి కనిపిస్తుంది. కనుబొమల కదలికలు, మనకి కనుబొమల కదలిక కావాలి అంటే మొదటి టీం వాళ్ళకి గుర్తు రావాలి వెంటనే ఈ శ్లోకం. నమ శ్రీరంగనాయక్యై యద్భ్రూ విభ్రమ భేదత అనేటటువంటి శ్లోకం గుర్తుపెట్టుకోండి. నా అమ్మవారికి నాట్యరంగమే, స్వామివారికి నాట్యరంగమే. యద్భ్రూ విభ్రమ భేదం, ఆమె యొక్క కనుబొమల కదలికలని బట్టే ఆ స్వామి యొక్క ఈ సృష్టి సాగుతూ ఉంటుంది. అదే శ్రీగుణరత్న కోశంలో కూడా యద్భ్రూభంగా ప్రమాణం, ఈ భ్రూభంగానికి ఉండేటటువంటి ప్రత్యేకత అన్ని చోట్ల వర్ణింపబడుతుంది. కాకపోతే అమ్మవారి భ్రూ విభ్రమం మనం ఎక్కువగా వింటున్నాం. ఇందులో కూడా మొదట విన్నది మనం నమశ్రీరంగనాయకే అన్న చోట కూడా అమ్మవారి భ్రూ విభ్రమమే. యద్భ్రూభంగా అన్నప్పుడు కూడా అమ్మవారి భ్రూ విభ్రమాన్నే మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ రంగనాథుని భ్రూ విభ్రమాన్ని మనం సేవించాలి. రంగనాథుడి భ్రూ విభ్రమం అనేది లాస్యాన్ని చూపిస్తుంది. లాస్యమని, తాండవమని, నటరాజు పరమేశ్వరుడు నటరాజు, ఆయన నాట్యం చేస్తున్నాడు. ఆయన చేసేది తాండవం అంటారు. ఆయనతో పాటుగా అమ్మవారు కూడా నృత్యం చేస్తుంది. ఆమె చేసేటటువంటి దాన్ని లాస్యం అంటారు. అంటే లలితంగా ఉండాలి, చాలా సున్నితంగా ఉండాలి, అభినయాన్ని అభినయంలో స్పష్టత ఉంటుంది, లాలిత్యం ఉంటుంది, సున్నితత్వం ఉంటుంది అనమాట. అలా నాట్యం చేస్తున్నాయి ఇక్కడ ఉండేటటువంటి కనుబొమలు అని సవిలాస లాస్యగతి అంటున్నారు ఇందులో. ఇక్కడ ప్రమాణాలు కాకుండా ఒక శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రధానంగా మనకి రోజు మనం ప్రార్థన చేసుకునే శ్లోకంలో కూడా స్వామి యొక్క పాదం తాండవం చేస్తుంది. ఆ తాండవం ఎవరి దగ్గర నేర్చుకుంది అంటే ఒకసారి బృందావన పండితం, తర్వాత పదం గుర్తు చేసుకుందాం. దధిరవైహి యత్తాండవం శిక్షితం. శ్రీకృష్ణుడికి అడుగులు వేసి డాన్స్ నేర్పింది ఏది అంటే పెరుగు చిలికేటటువంటి ధ్వని, అది గురువు అన్నమాట. ఆచార్యులను స్మరించుకోవాలి అంటే ఆచార్యత నేను అలా చెప్పుకోవాలి పరమాత్మ రంగనాథుడు. ఎందుకంటే తాండవం నేర్పింది ఏది అంటే దధిరవములతోటే తాండవాన్ని నేర్చుకుంది అని అంటారు. స్వామి యొక్క పాదం తాండవం చేస్తుంది, కానీ స్వామి యొక్క భ్రూలతలు లాస్యగతిని చూపిస్తున్నాయి. అది తేడా అన్నమాట. అంటే ఈ కదలికలు బండగా లేవు, చాలా సున్నితంగా ఉన్నాయన్నమాట. అసలు ఎందుకంటే ఆయన కదలుస్తున్నాడు అంటే మనం వచ్చాం కదా, మనం ఎదురుగా ఉన్నాం కదా, మనం కనిపిస్తున్నాం కదా, మనని కుశల ప్రశ్నలు అడగాలి కదా, మనకి స్వాగతం చెప్పాలి కదా, మనతో క్షేమ సమాచారాలని విచారించాలి కదా. ఇవన్నీ కలిసేటట్లుగా ఆయన కనుబొమలు కదలాడుతున్నాయి మనని చూసేసరికల్లా. ఆ కనుబొమల కదలికలని మనం చూసినా అబ్బాయి ఎంత బాగుంది ఈ డాన్స్, ఎక్కడ నేర్చుకున్నాడో అని అనిపించేటట్లుగా ఉంది ఆ కనుబొమల యొక్క కదలిక. అందుకే సవిలాసలాస్యగతి అంటున్నారు. సవిలాసంగా చేసేటటువంటి ఒక లాస్యాన్ని మనకి ఇందులో చూపిస్తున్నాయి. స్ఫురత అనే పదంలోనే, పదప్రయోగంలోనే కనుబొమల స్ఫురణ, కదలిక అనేదాన్ని చెప్తారు. ఇక్కడ మనం ఒక మంచి సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. గోపాల వింశతిలో మనం అనుసంధానం చేసుకున్నాం ఈ సన్నివేశాన్ని. గోపాల వింశతిలో స్వామి వేణు ఊదుతున్నాడు. గోపికలందరూ కూడా ఆ వేణువుకి పాఠాలు నేర్పిస్తున్నారు. ఇది ఒక సన్నివేశం. జయతి లలిత వృత్యం అనే శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ దగ్గర శ్రీపతి స్థుతిమాలు ఉంటే కూడా తీసి పెట్టుకోండి. మామూలుగా ప్రయోగాల్లో మనం ఆట పాట అంటూ ఉంటాం. ఆట తర్వాత పాట అని, ముందు ఆట తర్వాత పాట. కానీ నాట్యం చేయాలి అంటే ముందు పాట తర్వాత ఆట కదా. ఆడుతూ ఉంటే పాడరు, పాడుతూ ఉంటే ఆడతారు. అంటే ఆటకి పాట ఆధారం అవుతుంది. ఆ పాటకి తగినట్లుగా నృత్యం చేస్తూ ఉంటారు. ఇదివరకైతే పాడేవాళ్ళు పక్కన సహాయక బృందం ఉండేది, వాళ్ళు లైవ్ గా పాడుతూ ఉంటే వీళ్ళు అక్కడ అభినయం చేస్తూ ఉండేవారు. అంచేత పాటకి తగినట్లుగా నృత్యం ఉండాలి.
కానీ అక్కడ ఏం జరుగుతోందిట అంటే నృత్యానికి తగినట్లుగా అక్కడ పాట వినిపిస్తోంది అంటారు. జయతి లలిత వృత్తిం శిక్షితో వల్లవీనా. వేణువుట ఎవరి దగ్గర నేర్చుకుంటోంది పాట అంటే గోపికలు నేర్పిస్తున్నారట. ఎలా నేర్పిస్తున్నారు అంటే లలిత వృత్తి అన్నదానికి ఇక్కడ మనం తీసుకుంటున్నాం. లలిత విలాస లాస్యగతి అన్నారు కదా. ఆ లాస్యం అంటే లలిత వృత్తి. ఎలా ఆడాలి అంటే ఆ గోపికలు ఎలా తీగలలో ఉన్నారో, ఆ నడుములు ఎంత సన్నగా ఉంటున్నాయో, ఆ జడలు ఎంత పొడవుగా ఉన్నాయో, వాళ్ళందరూ రాసలీలల సందర్భంలో నాట్యం చేస్తుంటే ఎంత సున్నితంగా ఉందో. మధ్యలో శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు, చుట్టూ గోపికలు ఉన్నారు, నాట్యం ఆడుతున్నారు. ఆ నాట్య గతి ఎంత విలాసంగా ఎంత లలితంగా ఉండాలో ఆ లాలిత్యాన్ని చూపిస్తున్నారట. ఎవరికి అంటే వేణువుకి వీళ్ళు చెప్తున్నారట. వీళ్ళు హస్తతాళాలు వేస్తున్నారు, చేతులతో తాళం వేస్తున్నారు. ఆ చేతులతో తాళం వేసి నృత్యం చేస్తూ ఉంటే ఆ తాళానికి అనువుగా వారి ఆ కదలికలకి అనువుగా వేణువుని ఊదుతున్నాడు స్వామి అని చెప్తున్నారు. ఆ వేణువు ఆ పాట ఎంత లలితంగా ఉంది అంటే ఇదిగో వీళ్ళు ఈ గోపికలు ఆ లలిత వృత్తిని ఆ వేణువుకి నేర్పించారా, శిక్షకులు అయినారా అన్నట్లుగా బండగా వినపడకూడదుమా, చాలా సున్నితంగా ఉండాలి, చెవులకి ఇంపుగా ఉండాలి అని ఆ వేణువుకి ఆ శిక్షణ గోపికలు ఈ లలిత వృత్తిలో ఇచ్చారా అన్నట్లుగా ఉంది అంటారు. శిథిల వలయ సింజా శీతలై హస్తతాళై శిథిల వలయ సింజా. చేతులకు ఉండేటటువంటి గాజులు జారిపోతున్నాయట. వీళ్ళు తాళం వేస్తూ ఉంటే ఆ గాజుల సవ్వడి, ఆ ఆభరణాల సవ్వడి కూడా వినిపిస్తోందిట. కానీ ఇంత సౌండ్ వినిపిస్తున్నా శీతలై హస్తతాళై అంటారు, చల్లగా వినిపిస్తోందిట. అంటే అంత ఇంపుగా హస్తతాళాలు వినిపిస్తూ ఉంటే అఖిల భువన రక్షా గోపవేషస్య విష్ణో అధరమణి సుధాయాం అంశవాన్ వంశనాళ. ఎందుకు ప్రత్యేకించి ఈయనకే కోచింగ్ ఇచ్చారు, ఈ వేణువుకే గోపికలు ఎందుకు కోచింగ్ ఇచ్చారు అంటే వేణువుకి దొరుకుతున్నటువంటి ఆనందం తమకి కూడా దొరకాలి. వేణువేమో స్వామి యొక్క అధర మధుపానం చేస్తోంది. ఎంత అదృష్టవంతురాలో కదా. అందుకే ఈ వేణువు విషయంలో మనం కూడా ఏదైనా చేద్దాం అని ప్రేమ కలిగిందిట. అందుకని లలిత వృత్తిని ఈ గోపికలు ఆ వేణువుకి నేర్పిస్తే వీరి లలితమైనటువంటి నాట్యంలాగే ఆ వేణువు కూడా లలితంగా గానం చేస్తోందా అన్నట్లుగా ఉంది అంటారు. అలాగే ఇక్కడ కూడా ఈ కనుబొమ్మల యొక్క కదలిక లాస్యగతిని సవిలాసలాస్యగతి స్ఫురత అంటున్నారు. ఈ కనుబొమ్మలు అలా కదలాడుతున్నాయి, అంత విలాసంగా ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి అంటే మధుకర పంక్తిలాగా ఉన్నాయి. ఒక తుమ్మెదల యొక్క బారులా ఉన్నాయి. ఆ తుమ్మెదల బారు కూడా మదపానం చేసింది కాబట్టి నృత్యం చేస్తోంది. దేని మీద నృత్యం చేస్తోంది అంటే సరసీరుహాల మీద నృత్యం చేస్తోంది అంటారు. మామూలుగా సరసీరుహం అంటే సరస్సులోంచి పుట్టినది అని అర్థం. దాన్నే తామర అని ఒక రూఢార్థంలో చెప్తారు. మామూలుగా చెరువులోంచి తామరలైతే తీసి పక్కకు పెట్టేయొచ్చు. కానీ ఇక్కడ ఉండేటటువంటి ఈ తటాకంలో ఈ తామరలని తీసి పక్కన పెట్టడానికి వీలు లేదు. ఎప్పుడూ ఆ తామరలు అక్కడే ఉంటాయి. ఆ తామరలు అక్కడే ఉండడానికి కారణం అంటే ఇది తటాకమా అంటే అవును, మనం ముందు చెప్పుకున్నాం కదా, ఉత్ఫుల్ల పంకజ తటాకం. ఆ తటాకంలో విరిసిన రెండు తామరలు, ఆ తామరల మీద ఉండేటటువంటి తుమ్మెదల గుప్పు, అది చేస్తూ ఉండేటటువంటి నాట్యము, అది లలిత గతిగా కనిపిస్తోంది అంటూ కనుబొమ్మలని, ఆ కనుబొమ్మల విభ్రమాన్ని చూపిస్తున్నారు, కదలికలని చూపిస్తున్నారు ఈ శ్లోకంలో. సరసీరుహే సమవనామ్యమదాదుపరి ప్రణుచ్యదళి పంక్తి నిభే స్ఫురతో భ్రువావుపరిలోచనయో సవిలాసలాస్యగతి రంగభృత. మనం రంగనాథుణ్ణి సేవిస్తాం కదా,
శ్రీరంగం వెళతాం కదా, సన్నిధిలో ఉంటాం కదా, అప్పుడు మన నేత్రాలనే కాదు కనుబొమ్మల కదలికలని కూడా సేవించాలబ్బా, ఎంత బాగా లాస్యగతి ఉంది అని మనకు అనిపించాలన్నమాట. ఆ ప్రత్యవయవ దర్శనాన్ని మనం చెయ్యాలి. ఆ కనుబొమ్మల కదలిక మనకు ఎలా అనిపించాలి అంటే, ఏంటి వచ్చారా వచ్చారా అని ఇలా కనుబొమ్మలు ఎగరవేస్తున్నాడు అనమాట. ఆయన నేర్చుకున్నారా, బాగా చదువుకున్నారా అంటూ ఆయన మనని కుశల ప్రశ్నలు వేస్తున్నట్లుగా మనకు అనిపించాలి. ఆ తిరుముఖ మండలాన్ని మనం సేవిస్తున్నప్పుడు ఈ కనుబొమ్మల ఆ అనుభవం మనకి అలా కలగాలన్నమాట. తర్వాత ఇది కూడా కనుబొమ్మల వర్ణనే. స్మర శర నళిన భ్రమాన్నేత్రయో పరిసర నమదిక్షు చాపచ్ఛవి యుగముదయతి రంగరాజ భ్రువో గురుకులమివ శార్ంగా నృత్త శ్రియ. ఇది కూడా చాలా అందమైనటువంటి భావన. మరొకసారి చదువుతారు వినండి. స్మర శర నళిన భ్రమాన్నేత్రయో పరిసర నమదిక్షు చాపచ్ఛవి యుగం ఉదయతి రంగరాజ భ్రువో గురుకులమివ శార్ంగ నృత్త శ్రియ. దీంట్లో మనం ఇవాళ ప్రమాణ తిరట్టు మీకు నేను చెప్పనే లేదు. ఇప్పుడు ప్రమాణ తిరట్టు ఒకసారి నోట్ చేసుకోండి. అసలు వదిలేయొద్దు, కానీ ఒకటో రెండో మనం అనుసంధానం చేసుకుందాము. అందులో మనకి తిరువాయుముళిలో 774 అని ఉంది. నెంబర్ కరెక్టో కాదో ఒకసారి ఆ పాసుర పాదాన్ని బట్టి మీరు ఇది చేసుకోండి. ఇది ఏషయరావియుణ్ణం అనేటటువంటి దశకంలోది అని అనుకుంటున్నాను నేను. స్వామి యొక్క ఆ కనుబొమల యొక్క వర్ణన మన్నియసీర్ మదనన్ కరుప్పుచ్చిలైగొల్ అనేటటువంటి పాదాన్ని ఇస్తున్నారు. 774 ఇది నమ్మాళ్వార్ల ప్రయోగం కనుబొమల వర్ణనలో. అలాగే అమ్మవారు నాట్యార్ తిరుమలలో చేసినటువంటి ఒక ప్రయోగాన్ని ఇస్తున్నారు. నిన్న చదువుకున్న దశకమే 14వ దశకంలో 6వ పాసురం అని ఇస్తున్నారు. చూడండి, 14వ దశకంలో 6వ పాసురం. అలాగే 774 అని అనుకుంటున్నాం. అలాగే పెరుమాళ్ తిరుమలలో 1-8 అని ఇచ్చారు. అది కూడా సరిగ్గానే ఉండి ఉంటుంది. పెరియ తిరువందాదిలోది కూడా ఇస్తున్నారు. ఇవి రెండు ఇంచుమించు ఒకటే కాబట్టి పెరుమాళ్ తిరుమలలోది వాళ్ళ అనుసంధానం చేసుకుందాం. 3 పాసురాలు చాలా, అంతకంటే ఎక్కువ మనకి సమయం ఉండదు. వీలైతే రేపు పెరియ తిరువందాదిలోది అనుసంధానం చేద్దురు, కానీ ఇవి 3 నోట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ 97వ శ్లోకంలో ఉదయతి అనేది క్రియాపదం. ఉదయతి అంటే ఉదయిస్తోంది అని అర్థం. ఉదయిస్తోంది అంటే కనిపిస్తోంది అని అర్థం. కనిపిస్తోంది అంటే ప్రకాశిస్తోంది అని తాత్పర్యార్థం అనమాట. ఉదయించటం అంటే కనపడడం అని అర్థం. కనపడుతోంది అంటే ప్రకాశిస్తోంది అనే అర్థంలో చెప్తున్నారు. ఏది ఏం ప్రకాశిస్తోంది అనే దాన్ని మనం అన్వయం చేసుకోవాలి. ఇక్కడ కూడా భ్రువోహో యుగం, భ్రువోహో కనుబొమల యొక్క అని షష్ఠ్యంతంగా ఇక్కడ చెప్తున్నారు. భ్రువోహో కనుబొమల యొక్క యుగం జంట ఉదయతి ప్రకాశిస్తోంది, కనిపిస్తోంది, ఆ సూచన ఇందులో కనపడుతోంది అన్నట్లుగా చెప్తున్నారు. దేన్ని ఉదయతి, దేన్ని ప్రకాశింపచేస్తోంది అంటే చార్ంగ నృత్తశ్రియ. చార్ంగం అనేటటువంటి చాపమునకు నృత్తశ్రీ, ఆ చాపము యొక్క నాట్యశ్రీకి గురుకులమివ, గురుకులంలాగా కనిపిస్తోంది అంటున్నారు. అంటే శార్ంగం అనేటటువంటి విల్లు యొక్క కదలికలు దేన్ని చూసి ఏర్పడ్డాయి, దేన్ని చూసి నేర్చుకుంటున్నాయి అంటే రంగనాథుని యొక్క కనుబొమల యొక్క కదలికలని బట్టి ఈ శార్ంగం అనేటటువంటి విల్లు కూడా కదులుతూ ఉంది. దీనికి పాఠం చెప్తున్నాయా అన్నట్లుగా ఉన్నాయి అంటున్నారు అందులో. ఇప్పుడు మొదటి 2 పాదాల దగ్గరికి రండి. స్మర శర, స్మరుడు అంటే మన్మధుడు, శరము అంటే బాణం. స్మర శరం అంటే మన్మధుని యొక్క బాణము. ఆ మన్మధుని యొక్క బాణాలు 5 బాణాలు. ఆయన విల్లు చెరకు విల్లు, ఆయన బాణాలు 5 బాణాలు. పంచబాణుడు అంటారు వీటిని. మనకి 5 దేవతరువులు అని ఇంతకు ముందు మనం నేర్చుకున్నాం కదా. దేవతరువుల పేర్లు ఎప్పుడూ మనకి గుర్తుండాలి. మందారము, పారిజాతము, సంతానము, కల్పవృక్షము, హరిచందనము
ఇవి పంచైతే దేవతరవః అని చెప్పుకున్నాం. ఇప్పుడు మన్మధుడి బాణాలు పుష్పబాణుడు అంటారు కదా, 5 పువ్వులు అనమాట. ఆయన పుష్పములే బాణములుగా కలిగినవాడు. ఆ పువ్వులు ఏవి అంటే అరవిందం, అశోకంచ, చూతంచ, నవమల్లిక, నీలోత్పలం అనేవి 5. నీలోత్పలంచ పంచైతే పంచబాణస్య సాయకాః అంటారు. సాయకములు అంటే శరములు అని అర్థం. పంచబాణుడు అంటే మన్మధుడు అని అర్థం. ఆయనకి 5 బాణాలు, 5 పుష్పాలు. ఏవవి అంటే ఒకటి అరవిందం. మనకు ఎన్నోసార్లు ఈ పదం వచ్చింది. అరవిందితమంఘ్రిపాణి అనేటటువంటి శ్లోకంలో. అశోకము, అశోక పుష్పము. అరవిందం, అశోకంచ, చూతంచ, చూతం అంటే మామిడి పువ్వు, నవమల్లిక, మల్లిక, నీలోత్పలం, ఈ 5ంటిని 5 బాణములుగా కలిగినటువంటి వాడు అని అంటారు. ఇక్కడ మనకి కావలసినదేది అంటే అరవిందం. నేత్రాలను దేంతో పోలుస్తారు? అరవిందాలతో పోలుస్తారు. ఇప్పుడు స్వామి యొక్క నేత్రాలు అరవిందాలు. మొన్నటి వరకు ఊర్ధ్వపుండ్రం దగ్గరైతే పుండరీకం పుండరీకం అని కప్యాస శృతిలో ఉండేది. పుండరీకమేవ మక్షిణి అనేటటువంటి పదంతో చెప్పారు. ఇక్కడ స్మరశర నళిన, నళినం అంటే కూడా తామర అని అర్థం. మనకి ఒక శ్లోకంలో వచ్చింది ముకుళిత నళినాః సకౌముదీకాః అనే శ్లోకం వెంటనే గుర్తుకు రావాలి. స్మరశర నళినం అంటే పంచబాణుని యొక్క, మన్మధుని యొక్క శరమైనటువంటి నళినమా అనేటటువంటి భ్రమాత్, భ్రమతో, నేత్రయోహో స్వామి యొక్క నేత్రాలని చూసినయట. చూసి అమ్మో ఇది అరవిందం, ఇది పంచబాణుడి యొక్క బాణము అని అనుకొని ఎప్పుడైతే బాణం ప్రయోగించాలో విల్లు వంగి ఉండాలి. ఆ విల్లు ఏది అంటే ఇక్షుచాపం. ఇక్షుచాపం అంటే చెరకు విల్లు అని అర్థం. పరిసరత్ పరిసర నమత్, ఆ కంటి దగ్గర అంటే ఆ బాణానికి దగ్గరగా వంగి ఉండాలి. అంటే ఇప్పుడు ఒకసారి ధనస్సు, బాణం, బాణం ప్రయోగించడానికి ధనస్సుని వంచటం అనేటటువంటి సన్నివేశాన్ని మనం తీసుకుంటే వంచితే వంగుతుంది ధనస్సు. కానీ ఇప్పుడు ఈ ధనస్సు తనంత తానుగానే వంగుతోంది. ఎందుకు వంగుతోంది అంటే బాణం సంసిద్ధంగా ఉంది, బాణానికి దగ్గరగా కావాలి అని. ఆ బాణాలేవి? స్వామి యొక్క నేత్రాలు. స్వామి యొక్క నేత్రాలనేటటువంటి అరవిందాలని చూసి బాణంగా భావించి వంగుతూ ఉండేటటువంటి చెరకు విల్లు అన్నట్లుగా ఉన్నాయిట స్వామి యొక్క ఆ కనుబొమ్మలు అంటున్నారు. అంటే ఆ షేప్ ఎంత పర్ఫెక్ట్ గా మనకి కనిపించేటట్లుగా చేస్తున్నాయో చూడండి. ఆ ధనస్సుకి పైన ఉండేటటువంటి ఈ ఆకారం అది ఈ చివర ఈ చివర ఇలా వంగి ఇలా కిందకి పడుతోందా, ప్రయోగానికి సంసిద్ధంగా తనని తాను చేసుకుంటోందా అన్నట్లుగా ఉంది. పరిసర నమత్, కంటికి దగ్గర నమత్ వంగుతున్నటువంటి ఇక్షు చాప చెవి, ఇక్షుచాపము యొక్క కాంతిని కలిగి ఉన్నాయి, శోభను కలిగి ఉన్నాయి అంటున్నారు. అంటే వంగి ఉన్నటువంటి మన్మధుని బాణమా అన్నట్లుగా ఉన్నాయి స్వామి యొక్క ఆ 2 కనుబొమలు అని అంటున్నారు. అలా వంగి ఉన్నటువంటి ఆ స్వామి యొక్క ఆ కనుబొమలని ఇక్షుచాపం, మన్మథుని చాపంతో పోల్చడం ఒకటి అయితే కాదు, శార్ంగ విల్లు. ఎవరి విల్లో ఎందుకండి, ఆయన ధరించేటటువంటి ధనస్సే ఉంది కదా, ఆ ధనస్సుకో దీనికి వీటికి పోలిక లేదా అంటే అవును, ఆ శార్ంగం లాంటి కనుబొమలే అని గోదా అమ్మవారు వర్ణించారు. కానీ భట్టర్ వారు అంతటితో ఆగరు కదా, వారిది ఇంకొంచెం పైకి వెళుతుంది కదా వారి భావన. ఆండాళ్ళమ్మ వారి భావనని మించి మరొక మెట్టు పైకెక్కి ఇందులో చెప్తున్నారు. స్వామి కనుబొమలు స్వామి చేతితో ధరించేటటువంటి శార్ంగము వలె ఉన్నాయి అని అంటే ఏం బాగుంటుంది, శార్ంగం కంటే కూడా గొప్పవి అని చెప్పాలి కదా అని అనుకుంటున్నాయి. శార్ంగం కంటే కూడా గొప్పవి అని చెప్పాలి అంటే శార్ంగానికి ఆచార్యులు కావాలి, శార్ంగానికి ఏదో ఒకటి శిక్షణ ఇచ్చేటటువంటి స్థాయిలో ఉన్నవి కావాలి.
ఆ స్వామి యొక్క చేతిలో ఉండే సారంగము ఒక్క క్షణం కూడా కదలకుండా ఉండదండి. అలా కదులుతూనే ఉంటుంది, అలా కదులుతూనే ఉంటుంది. కొంతమంది స్థిరంగా కూర్చోరు, ఆసన సిద్ధి లేదు అంటూ ఉంటాను చూసారా, పిల్లల్ని కూడా కదలకుండా కూర్చో, కదలకుండా కూర్చో అని అలా కదలకుండా కూర్చోపెట్టడానికి చాలా పాట్లు పడాల్సి వస్తుంది. మనం కూడా కదలకుండా కూర్చోవాలంటే చాలా కష్టం. అలా కదులుతూనే ఉంటాం, కదులుతూనే ఉంటాం. సారంగం కదులుతూ ఉంటుంది. ఎందుకు కదులుతుంది అంటే ఎప్పుడూ ఆ దుర్జనుల మీద బాణప్రయోగం కోసం సారంగం సదా సన్నద్ధంగా ఉంటుంది, ఎప్పుడూ చలిస్తూ ఉంటుంది. ఈ సారంగానికి ఈ డాన్స్ భంగిమలన్నీ ఎవరు నేర్పించారు అని ఆలోచిస్తే ఆ సారంగ ధనువుకి గురుకులంట స్వామి యొక్క ఈ కనుబొమలు అంటున్నారు. అంటే సారంగ విల్లు కదలికలని నేర్పించినది ఎవరు అంటే స్వామి యొక్క భ్రూలత ద్వంద్వం అని చెప్పడంలో ఎంత అందమో చూడండి. అంటే స్వామి కనుబొమల కదలిక అంత అందంగా ఉంటుంది. సారంగం అనేటటువంటి ధనువు కూడా ఆ కనుబొమలని చూసే కదలికలని నేర్చుకుంటుందా అన్నట్లుగా. అదే నృత్తశ్రియ అంటున్నారు. ఎవరైనా బాగా పాట పాడారనుకోండి, ఎక్కడ నేర్చుకున్నారేంటి, ఏ ఇన్స్టిట్యూషన్ ఏంటి అంటారు. ఎవరికైనా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనుకోండి, ఏ కాలేజీలో చదివారేంటి, ఏ ఇన్స్టిట్యూషన్ ఏమిటి అని అడుగుతామా అడగవా? అప్పుడు మన పిల్లల్ని కూడా అక్కడ జాయిన్ చేయాలి అనేటటువంటి ఒక ఉత్సుకత ఏర్పడుతుంది. ఇప్పుడు స్వామి కనుబొమ్మలని ఈ సారంగ నృత్య హేళని చూస్తూ ఉంటే దానికి గురుకులం ఇదిగో ఇది అన్నట్లుగా ఉన్నాయి స్వామి యొక్క కనుబొమ్మలు అంటున్నారు. అంటే గురుకులం గుర్తొచ్చేటట్లుగా చేస్తుంది అనమాట. అంటే సారంగధనువులాగే వంగి ఉంది, కానీ సారంగధనువులాగే కదులుతుంది. ఆ సారంగధనువు ఎక్కడ నేర్చుకుంది? ఇందాక గోపికల యొక్క కదలికలు ఆ వేణువుకి పాట నేర్పినట్లుగా ఇక్కడ సారంగ నృత్త శ్రియ, సారంగము యొక్క నృత్య శ్రీ అంటే నృత్య అనేటటువంటి ఒక సంపదకి గురుకులమివా, గురుకులమా అన్నట్లుగా ఉంది. రంగరాజ భ్రువోహ యుగం ఉదయతి కనిపింపచేస్తోంది. ఈ రకంగానే ఇది చూసే ఆ సారంగ విల్లు కూడా కదలికలని నేర్చుకుందా అన్నట్లుగా ఉంది అని మనకి ఇందులో సారంగ చాపంతో పోలుస్తున్నారు, ఇక్షుచాపంతో పోలుస్తున్నారు. ఇక్షుచాపాన్ని కలిగినటువంటి వాడు ఎవరు అంటే మన్మధుడు, సారంగ విల్లు ధరించేటటువంటి వాడు ఎవరు అంటే శ్రీమన్నారాయణుడు. ఈ రెండిటి యొక్క పోకడలని మించినటువంటి పోకడని కలిగి ఉన్నది స్వామి యొక్క భ్రూయుగము అని ఇందులో మనకి తెలియచేస్తున్నారు. అంటే ఆ వంపు కాని, ఆ కదలికలు కాని, ఆ గతి కాని, కంట్లపైన అవి వంగి ఉన్నటువంటి సన్నివేశం కానీ ఇంత అందంగా, ఇంత అద్భుతంగా కనిపిస్తోంది అంటారు. ఇందులో ఒక మంచి దేవనాయక పంచాశత్ అనేటటువంటి ఒక స్తోత్రంలో వేదాంత దేశకుల భావనని ఒకటి మనం అనుసంధానం చేసుకుందాం. ఇది చాలా, మిగిలినవన్నీ ఎప్పుడైనా చదువుకుంటాం, కానీ ఈ శ్లోకం ఇక్కడ పూర్తిగా మనకి ఇచ్చారు మన దాంట్లో, అందుకని దీన్ని అనుసంధానం చేసుకుందాం. బ్రహ్మగారి పాపం సృష్టి చేయాలి అంటే ఆయనకి ఏదో ఒక మోడల్ ఉండాలి కదా. ఆయన మొత్తం వస్తువులను సృష్టించాలి అంటే ప్రతిదానికి ఏదో ఒక మోడల్ ఉండాలి. ఆ ప్రకారంగా ఆయన సృష్టి చేయాలి. ఆయన అసలు సృష్టి చేయడానికి మాటి మాటికి నారాయణ ముఖం వైపే చూస్తూ ఉంటాడట ఆయన. ఎందుకంటే ఆయన ఆజ్ఞతోటే ఆయనకి యద్భ్రూభంగ ప్రమాణం అని నారాయణ ఎలా అయినా అమ్మవారి ముఖారవిందం వైపు చూసి ఆ కదలికలలో చేస్తారు అన్నట్లుగా ఎప్పుడూ బ్రహ్మగారి దృష్టి ఎక్కడ ఉంటుంది అంటే స్వామి యొక్క తిరుముఖ మండలం మీదే ఉంటుందిట. అది చూసే ఈయన చేస్తూ ఉంటాడట. అలా తిరుముఖ మండలాన్ని చూస్తూ ఉండడం వల్ల ఆయనకి ఆ కనుబొమలని రోజు చూడడం అలవాటైపోయిందిట. ఇప్పుడు మన్మధుడి యొక్క చాపాన్ని చెయ్యాలి అని అనుకున్నాడు ఆయన. అప్పుడు ఆయనకి మోడల్ ఏమైంది అంటే స్వామి యొక్క కనుబొమలే మోడల్ అయినాయి. ఇక్షుచాపచ్చెవి అన్నప్పుడు అసలు ఆ ఇక్షుచాపం, ఆ చెరకు విల్లు తయారైంది దేన్ని చూసి, తయారు చేసింది దేన్ని చూసి అనంటే ఇదిగో నారాయణ యొక్క కనుబొమలని చూసే అంటారు. సాక్షాన్ మన్మధుణ్ణి కన్న తండ్రి కదా స్వామి, అందుకని ఆయన పోలికలే ఈయనకి వచ్చి ఉన్నాయి అనడంలో సందేహం లేదు అంటారు. ఆ శ్లోకం చూడండి, ఇక్కడ ఇచ్చారు. నేతు సరోజవసతి నిజమాధిరాజ్యం, తనకిచ్చినటువంటి ఆ అవకాశాన్ని, తన రాజ్యాన్ని నడపడం కోసం,
నిత్యం నిశామయతి దేవపతే భ్రువౌతే. స్వామి, ఓ దేవపతి, ఓ దేవనాయక, నీ కనుబొమల వేపే నిత్యం నిశామయతి, అలా చూస్తూ ఉంటాడు. అంటే రాస్తూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు, కానీ చూపులు మాత్రం స్వామి యొక్క అంటే భగవంతుని యొక్క సంకల్పానికి అనుగుణంగా బ్రహ్మగారు సృష్టి చేస్తారు అనేటటువంటి ఒక భావన ఇందులో మనకి ధ్వనిస్తుంది. అలా కాకపోతే, అలా చేసి ఉండకపోతే, ఏవం నచేత్ అఖిల జంతు విమోహనార్హ కిం మాతృకా భవతి కామశరాసనస్య. అందరికీ విమోహనాన్ని కలిగించేది మన్మథుడి యొక్క విల్లు. ఆ మన్మథుని యొక్క వింటికి మాతృక అయినది స్వామి యొక్క కనుబొమలు అంటున్నారు. అక్కడ సారంగ కదలికలకి స్వామి కనుబొమలే కారణం. ఇక్కడ వేదాంత దేశకుల భావనలో అసలు ఇక్షుశాపం తయారు చేసి అందరినీ ఎందుకు ఇలా విమోహింపచేస్తోంది అంటే, ఎలాగ మన్మథ సరమై అందరినీ మోహింపచేస్తుందో స్వామి యొక్క భ్రూలతాద్వంద్వం కూడా అలాగే అందరినీ మోహపడేటట్లుగా చేస్తుంది అనే అద్భుతమైన భావన ఇక్కడ వేదాంత దేశకుల స్తోత్రంలో మనకి కనిపిస్తుంది. నిజానికి ఎవరైనా సరే సారంగం చేత బాణాన్ని ప్రయోగించి వాళ్ళని అంతం చెయ్యాలని స్వామి సిద్ధపడితే, వాళ్ళు బాణ ప్రయోగం కంటే ముందే స్వామికి వసూలైపోతారు. ఎలాగా అంటే, మరొక విల్లుతో బాణ ప్రయోగం జరిగిపోయింది. ఏదా విల్లు? కనుబొమలనేటటువంటి విల్లు. ఆ కనుబొమలని చూసారా, అంతే, స్వామికి వాళ్ళు లొంగిపోయినట్లే. ముందేం చేస్తున్నారు అంటే, స్వామి ఆ అందాన్ని చూసి వాళ్ళు స్వామికి పాదాక్రాంతులైపోతారు. తర్వాత సారంగం చేత బాణప్రయోగం చేసి వాళ్ళని తనకి పరాధీనులుగా చేసుకుంటాడు అని అద్భుతంగా వ్యాఖ్యానంలో మనకి అందిస్తారు. అంచేత స్వామి యొక్క కనుబొమలు మధుపముల యొక్క పంక్తులు. స్వామి యొక్క కనుబొమలు చక్కటి లాస్య నట గతి కలిగిన, నాట్య గతిని నేర్చినవి. స్వామి యొక్క కనుబొమలు ఇక్షుచాపములు. స్వామి యొక్క కనుబొమలు శార్ంగవింటికి కూడా నాట్యాన్ని నేర్పేటటువంటి గురుకులమా అన్నట్లుగా ఉన్నాయి అని ఆ భ్రూ విభ్రమాన్ని మనకి అందంగా 2 శ్లోకాలలో భట్టర్ వారు అందించారు. దీన్ని మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం